హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ రంజాన్ అనమాట, ఈద్ ముబారక్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే షీర్ కుర్మా చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా అయితే మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు ఇక్కడే పెట్టేసుకున్నాను అనమాట, సో దట్ మీకు క్లియర్గా ఉంటాయి. చాలా సింపుల్గా అండ్ త్వరగా క్విక్గా అయిపోతుంది. సో చివరి దాకా చూడటానికి ట్రై చేయండి. సో ముందుగా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్, యాలకులు, ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే యాలకులు ఉండవు, బట్ నేనైతే పెట్టుకున్నాను. మీరు బాదం కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, ఇది నెస్లీ వాళ్ళది మిల్క్ మేడ్ అనమాట. సో అది ఇక్కడ సన్న సేమియా. సో షీర్ కుర్మాకి ఈ సన్న సేమియానే వాడతారు, రెగ్యులర్ సేమియా కాకుండా. అండ్ పాలు. సో పాలు అయితే నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దాన్ని మనం ఎంత క్వాంటిటీ చేస్తామనే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. సో ఇక్కడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఇవన్నీ అండ్ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు ముందు నైటే సోక్ చేసి పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి ఏవైతే సోక్ చేసుకోలేదు. అండ్ గీ అయితే మస్ట్ అండ్ షుడ్. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్వీట్ అంటే ఆఫ్ కోర్స్ గీ ఉండాలి కాబట్టి. ఇక్కడ ఈరోజు రంజాన్ స్పెషల్ కాబట్టి నేను మీకు ఈ వ్లాగ్ రంజాన్ రోజే మీకు పెట్టేస్తున్నాను. సో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అనమాట ఈ నేమ్. సో మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కసారి నాకు వీడియో మొత్తం చూసి చెప్పండి. ఫస్ట్గా అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందులో అయితే పాలైతే వేసేసుకున్నాను. సో ముందుగా అయితే ఈ పాలను మనము బాయిల్ చేసేసుకోవడానికి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. సో దట్ అవి ఒక సైడ్ బాయిల్ అవుతాయి. ఇంకా టైం వేస్ట్ లేకుండా మనం ఏం చేద్దామంటే, మనం ఇంకొక ఫ్రై ప్యాన్ లాగా ఉంటుంది కదా, సో ఏదైనా ఏంటి బౌల్ ఇలా ఉన్నాయి అనుకోవద్దు, బికాజ్ అందరి ఇళ్ళల్లో అలాగే ఉంటాయి. కాకపోతే వీడియో కోసం కొత్తవి పెట్టుకుంటారు, బట్ స్టిల్ నేను మాత్రం ఉన్నట్లు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే మంచి. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్ వినిపిస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు. నేను వాయిస్ ఓవర్ నైట్ టైం చెప్తాను కాబట్టి మీకు ప్రతి చిన్నది ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అది పెట్టుకున్నాను కదా పాన్ ఆర్ కడాయి ఏదైనా అనుకోండి. సో ఇక్కడైతే మనం ఈ నెయ్యినైతే వేసేసుకుందాము. నెయ్యి మాత్రం మీ ఆప్షనల్. మీకు అవి మనం రోస్ట్ చేసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్, వాటికి తగ్గ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం నెయ్యి అంటే అలా వేసేటప్పుడు అట్లా పడిపోయిందనమాట, దాన్ని నేను పడేసాను. కాకపోతే చూపిస్తే బాగోదు కదా, అందుకే చూపించలేదు. సో ఇక్కడైతే నేను మంచిగా వాటిని రోస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది అనుకోవచ్చు, ఇట్లా పైకి పెడితే మాకు కనిపిస్తుంది కదా, ఇలా పెడితే ఎలా కనిపిస్తుంది అని. యాక్చువల్లీ నేను అట్లా పైకి పెట్టుకొని, అంటే మీకు డైరెక్ట్గా బౌల్ లోపల ఫ్రై చేసేదే చాలామంది కుకింగ్ చేస్తారు కదా, అలా తీయడానికేమో నాకు ఏమంటారు ఎక్విప్మెంట్స్ లేవు. అండ్ అలా పెట్టడానికి అవ్వట్లేదు, మంది అసలు కుదరట్లేదు నాకు. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఒకసారి చూద్దాము, కొంచెం కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అన్నట్లున్నాను నేను. సో అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడైతే రోస్ట్ చేసుకున్నాను, మీకు చూపించడానికి నానా తంటలు పడుతున్నాను. అదే అలా పైకి మనకి డైరెక్ట్గా మనకి కుకింగ్ చేసే ఆ ప్రాసెస్కి బౌల్ పైన మనం కెమెరా సెట్ చేసుకోగలిగితే బెటర్గా ఉండిద్దేమో. సో కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి, ఏదో ఒకటి చేద్దాం ఖచ్చితంగా. సో ఇక్కడైతే నేను రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ సన్న సేమియా ఉన్నాయి కదా, యాక్చువల్లీ మా హస్బెండ్ ఎక్కువ తెచ్చేసేవాళ్ళు ఇంతకుముందు, చాలా 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 ఎక్కువ తెచ్చేవాళ్ళు. సో ఈసారి నేను చాలా గట్టిగా చెప్పాను, అవి ప్రతిసారి వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఈసారి కొంచెం తక్కువ క్వాంటిటీ తెమ్మన్నాను, అందుకే ఈ ప్యాకెట్ తీసుకొచ్చారనమాట.
సో వాటిని మనము చాలా సన్నగా ఉంటాయి, చాలా డెలికేట్ ఉంటాయి. సో వాటిని ఇంకా సన్నగా చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రై చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని కావాల్సినప్పుడు మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉంటాయి కదా, దాంట్లో జస్ట్ అప్పటికప్పుడు వేసుకొని తినేస్తారు. కాకపోతే మనకి అంటే మనకి ఏమంటారు, అది ఇంకా మంచిగా ఉడికినట్లు అనిపించదు అని చెప్పి మనం ముందే చేసుకుంటాం కదా. సో మనం కూడా అదే ఫాలో అవుతున్నాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఆల్రెడీ కొంచెం రోస్ట్ అయినవే. సో మీరు ఎక్కువ రోస్ట్ చేసుకోని అవసరం లేదు, జస్ట్ లైట్గా రోస్ట్ చేసేసుకొని కొంచెం మీకు ఆ ఫ్లేవర్ వాటికి పట్టేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం అవసరం లేదు. వీటిని కొంచెం బాగా బ్రేక్ చేసుకోండి, బికాజ్ పెద్దగా ఉంటాయి. ఏంటి నేను డంగుడోలుగా ఉన్నాను అనుకోవద్దు, ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చానమాట. సో అందుకని చెప్పి డంగుడోలుగా ఉంది నా డ్రెస్. ప్లీజ్ ఇగ్నోర్. అసలు మొత్తం ఇగ్నోర్ చేసి మీరు రెసిపీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం ఏం చేయలేదు, ఒక పక్క బాయిల్ చేసుకుంటున్నాం మిల్క్ని, ఇంకో పక్క ఏమో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుంటున్నాము. డేట్స్ ఉంటే డేట్స్ కూడా కొంచెం పెట్టుకోండి, బికాజ్ ఇంకా ఆ స్వీట్ ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట, మంచిగా ఆ స్వీట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను వాటిని బ్రేక్ చేస్తూ ఉన్నా, అది ఎందుకంటే మంచిగా వాటికి మిక్స్ అవుతుంది కదా అందుకు. సో దీంతో కొంచెం కష్టాలే వచ్చాయి నాకు. సో మీకు అవి ఎలా ఉందనేది ఒకసారి ఇప్పుడు మీకు కెమెరా తీసి చూపిస్తానన్నమాట. కొంచెం నా కెమెరా యాంగిల్స్ని కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. కష్టపడుతున్నాను కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ వింటున్నా ఏం చేసినా సరే నా ఛానల్ గురించి తెలిస్తే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడైతే పాలని ఇలా బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి కాబట్టి నేను ఇట్లా చూసారా మంచిగా బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు జుమ్ అని పొంగి వచ్చిందా. సో వీటిని అయితే కింద కొంచెం కలుపుకుంటూ ఉండండి, సో దట్ మీకు కింద అట్లా సెడిమెంట్ అవ్వకుండా ఉంటుంది. సో మంచిగా కలిపేసుకోండి. సో ఇట్లా అయితే బాయిల్ అయిపోయాయి. ఇందులో నేనైతే ఇక్కడ మీకు ఆప్షన్స్ చెప్తాను. షుగర్ వేసుకోండి, కాకపోతే షుగర్ కంటే ఈ కండెన్స్డ్ మిల్క్ చాలా కమ్మని ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. సో నాకు క్యాన్ తీయటం కూడా రాలేదు, సో అది అందుకే అన్ని తిప్పలు పడుతున్నాను. సో కొంచెం దాన్ని పెద్దది చేసుకుంటే ఎక్కడ పడిపోయిద్దా అని చెప్పి చిన్నది చేశాను. సో కొంచెం పెద్దది చేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. ఇది స్వీట్నింగ్ ఏజెంటే కాబట్టి మీకు ఎంత స్వీట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఒకసారి టేస్ట్ చేసుకుంటే అర్థమైపోయింది. ఎప్పుడు షుగర్ రీప్లేస్మెంట్ కాదు కండెన్స్డ్ మిల్క్, అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్, అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మీరు కావాలంటే ఇది కొంచెం అది షుగర్ కొంచెం వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం ఓన్లీ కండెన్స్డ్ మిల్క్తోనే చేస్తున్నాను. సో అలా అది అయిపోయిన తర్వాత ఇవైతే మనం సన్న సేమియా రోస్ట్ చేసుకున్నాం కదా, సో అవి కూడా వేసేసి మంచిగా, అంటే ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ కొంచెం అలా అవి కొంచెం సాఫ్ట్ అయ్యేదా కొంచెం. చాలామంది మాత్రం మీకు అలా వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి తినేస్తారు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఇంకా బాగుంటుందంట. నాకు తెలియదు. సో ఈసారి అలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నాం, బికాస్ ఎక్కువసేపు సోక్ చేస్తే ఈ పాలన్నీ ఇంకిపోతే మీకు ఇక్కడ పైన నెయ్యి కనిపిస్తుంది కదా, ఇలా ఒక 2-3 టైమ్స్ ఇట్లా మనం ఇలా కలుపుతూ ఉంటే ఆ నెయ్యి మీకు పైకి అట్లా రాదు, మొత్తం పాలతో కలిసిపోయి మీకు విరగటాలు అలాంటివి ఏం జరగవు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా 2-3 టైమ్స్ మీరు లో ఫ్లేమ్ మీద కొంచెం అలా కలుపుకోండి. నేను ఇక్కడ మీరు చూసినట్లయితే యాలకులు వేసాను, కానీ చెప్పడం మర్చిపోయాను. యాలకులు అంటే మంచి ఫ్లేవర్ని ఇస్తాయన్నమాట. సో స్కిప్ చేయకండి. మీ దగ్గర ఫుల్ ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ మొత్తం నైట్ మంచిగా సోక్ చేసేసుకొని మంచిగా వేసేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీకు తింటున్న ప్రతి టైం అది వచ్చేస్తుంది.
ఏదో ఒక నట్ వస్తుందన్నమాట, డ్రై ఫ్రూట్స్ అవి వస్తాయి మీకు. సో తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న వేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్. సో చాలా చాలా సింపుల్గా ఎమ్మీగా అయితే మనకి ఇట్లా తయారైపోతుంది అన్నమాట షీర్ కుర్మా. నేను ఇంత సింపుల్గా చేశాను, సో మీరు కూడా చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. ఈ రంజాన్ రోజు నేను మీకు ఇట్లా రంజాన్ ఫేమస్ అయిన షీర్ కుర్మా చూపించడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే చూసుకోండి, కుదిరితే షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, ఎంజాయ్, బాయ్ బాయ్.